హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు పాలకూర తోటకూర రెడీ అయింది. కొద్దిగా కోసేస్తున్నాను. ఇందులో మిర్చీలు స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి కొద్దిగా కోసాను పాలకూర, ఇంకా కొంచెం కోస్తున్నాను. ఇందులో టేబుల్ రోజెస్ వచ్చినాయి. ఇదిగోండి ఈ లీవ్స్ కోసేస్తున్నాను. ఇవన్నీ ఒకే లెవెల్లో వచ్చినాయి. ఇదిగోండి ఇందులో రెడ్ వస్తుంది, ఇక్కడ పింక్ వచ్చింది. ఈరోజు ఇంకా వైట్ కలర్ రాలేదు, వైట్ కూడా వస్తున్నాయి. ఇదిగోండి ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి కింద. ఈ లీవ్స్ కూడా తీసేస్తున్నాను, ముదిరిపోయినాయి. ఈ లీఫ్ ముదిరిపోయింది. మొత్తం సమానంగా వస్తాయి, మళ్ళీ ఒకే లెవెల్లో వస్తాయని కొన్ని తీసేసాను. ఎందుకండి ఇందులో దొండ మొక్క మొత్తం కట్ చేసేసాను. సమ్మర్లో చెట్టు అయితే వెళ్ళింది కానీ బాగా కాయలు రాలేదు. మొత్తం కటింగ్ చేశాను. ఇప్పుడు వస్తాయి, ఇంకా వర్షాలు పడుతుంటే తీపి వాటర్ కదా, ఇప్పుడు వస్తాయి. ఎండలకి అస్సలు ఫ్లవరింగ్ రాలేదు. ఇదిగోండి తోటకూర చిన్న బకెట్లో వేసాను, ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ వంగ మొక్కలు స్టార్ట్ అయినాయి. ఎందుకండి ఇదేమో చుక్కకూర, పాలకూర ఉంది. ఇక్కడ పెద్ద లీప్సే ఉన్నాయి, కోసేస్తున్నాను. ఇదిగోండి ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది గ్రో బ్యాగ్లో మట్టి మార్చేటప్పుడు తీసేసి ఇందులో పెట్టాను. ఇంకా 2 మొక్కలు పెడితే ఒకటి చచ్చిపోయింది. ఇది బాగా వచ్చింది. గ్రో బ్యాగ్లో మట్టి మొత్తం తిరిగేసేసి మళ్ళీ పెట్టాను కదా, అప్పుడు తీసి పెట్టాను అందులోది. ఈ సమ్మర్లో పాలకూర చాలా వరకు చచ్చిపోయినాయి. చుక్కకూర పెట్టాను, ఇప్పుడు ఇవి వస్తున్నాయి. ఇంకా కొంచెం ఉంది ఇక్కడ, ఇది కూడా కోసేస్తున్నాను. ఇదిగోండి బేర మొక్క ఫ్లవర్స్ 2 వచ్చి కింద పడిపోయినాయి. ఇదిగోండి లైట్గా పైన ఇది ఎలా వస్తుందో చూడాలి, మంచిగా వస్తే బాగుండు. ఇంత కష్టపడినందుకు అది వస్తే హ్యాపీ. ఇదిగోండి కొంచెం తోటకూర ఇక్కడ రెడీ అయింది. పెద్ద పెద్ద మొక్కలు ముందు కట్ చేసేస్తున్నాను. ఇందులో చుక్కకూర ఒక్క సీడ్ చూడండి ఎంత బాగా ఈ బకెట్ మొత్తం వచ్చింది, ఒక్క మొక్క ఇది. ఇక్కడ తోటకూర కూడా వస్తుంది. తోటకూర వచ్చేస్తుంది. ఇక్కడ పెద్ద పెద్దవి కొంచెం 2 లీవ్స్ ఉంచి కింద ఇలా విరిసేస్తున్నాను. 2 లీవ్స్ ఉంచితే అక్కడ మళ్ళీ చిగుళ్ళు బాగా వస్తాయి, తోటకూర బాగా వస్తుంది. అందుకే అలా తీస్తున్నాను పెద్ద పెద్ద వరకు. పెరుగు తోటకూర, చందమామ తోటకూర అంటున్నారు. బాగుంటుంది ఈ తోటకూర. ఆకుకూరలు ఏదైనా మంచిదేను, ఫ్రెష్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ దగ్గరగా పెట్టాను ప్లేటు. మిర్చి వర్షాలు పడినాయి కదా, ఏమైనా వచ్చినాయి ఏమైనా చూస్తున్నాను. ఫ్లవరింగ్ వస్తుంది, రాలిపోతుంది, ఇంకా నిలబడలేదు. ఈ సమ్మర్లో కూడా ఎండిపోకుండా ఉంది మొక్క, అందుకే ఉంచేసి కటింగ్ చేశాను. ఇంకా కొన్ని తీసేస్తున్నాను తోటకూర. ఇవి తీసేస్తే నెక్స్ట్ చిన్న మొక్కలన్నీ బాగా ఎదుగుతాయి. ఇందులో బెండ మొక్కలు కూడా బాగా వచ్చినాయి. ఈ మొక్కలు సపోర్ట్తో మంచిగా పడిపోకుండా ఎదిగినాయి. ఆ బెండ మొక్కల పైన చిగురు లాగేశాను. సైడ్కి ఇంకా బ్రాంచెస్ వస్తాయి వాటికి. ఇదిగోండి ఇంక ఇటువైపు కొద్దిగా ఉంది. ఇదిగోండి ఇక్కడ తీసేసాను. ఇదిగోండి ప్లేట్లో పెట్టేసాను తోటకూర.
ఇక్కడ బెండ మొక్కలు వచ్చినాయి. ఈ బెండ మొక్కలకు పైన చిగురు తీసేస్తున్నాను. సైడ్కి ఇంకా మొత్తం బాగా వస్తాయి చిగుళ్ళు. సైడ్కి కొన్ని బ్రాంచెస్ వస్తాయి. బెండ మొక్కలు అన్నిటికీ అలాగే తీసేసాను. ఇక్కడ మిర్చి మొక్క ఉంది, దీన్ని కూడా తీసేసాను. ఎందుకండి ఈ మొక్క కూడా తీసేస్తున్నాను. లాగేసాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, బెండ ఫ్లవరు. ఇక్కడ కాయలు వచ్చినాయి, సీడ్ కోసం ఉంచేసా, మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది. బాగుంది కదా. ఎర్లీ మార్నింగే విప్పినాయి. ఇక్కడ కూడా బెండ మొక్క ఉంది, దీన్ని కూడా చిన్న చిగురు తీసేసాను. ఇందుకొని తీసేసాను. ఇందులో దొండ మొక్క ఒకటి దుంప పెట్టాను, ఇంక రాలేదు. దీనికి కూడా తీసేసాను. ఎందుకంటే ఇక్కడ బెండ మొక్కలు ఉన్నాయి, వీటికి కూడా లాగేస్తున్నాను. ఎందుకండి ఇక్కడ దొండ మొక్క మొత్తం కటింగ్ చేశాను కదా, ఇవ్వండి స్టార్ట్ అయినాయి చిగుర్లు. ఇక్కడ వస్తున్నాయి, ఈ కంపు దగ్గర ఇవ్వండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా ఒక బెండ మొక్క ఉంది, తీసేసాను. పాలకూర వస్తుంది, ఇదిగోండి. దీన్ని కూడా లాగేస్తున్నాను. ఇంత మొక్కలైనా తీస్తే చాలా బాగా వస్తాయి. చిన్న చిన్న మొక్కలకు తీస్తే అది ఇంకా చచ్చిపోవచ్చు చెట్టు, కొంచెం ఎదిగినాక తీస్తాను. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఇవన్నీ ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ దొండ మొక్క ఇదిగోండి, వర్షాలు పడినాక చాలా బాగా వచ్చింది. ఇదిగోండి చిన్న చిన్న కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ దొండ మొక్క ప్రతి ఫ్లవరు కాయ అయిపోయింది, లీప్కి వస్తుంది. ఇదిగోండి ఇదంతా చాలా బాగా వచ్చింది. ఇది కూడా చిన్న కొమ్మని పెట్టింది, ఎంత బాగా వచ్చింది. కానీ దొండకాయలు కొన్ని పైన పండిపోయినాయి. ఈరోజు రోజు విప్పింది, ఇప్పుడు ఒక రోజు వచ్చింది. ఇదిగోండి ఇంకా కొన్ని వచ్చినాయి. ఇదిగోండి ఇటువైపు కింద వచ్చింది ఈరోజు. ఇదిగోండి కొన్ని రోజెస్ వచ్చినాయి ఈరోజు. కొన్ని వేరుశనగ పల్లి ప్లాంట్లు ఉంటే తీశాను. మట్టిగా ఉన్నాయి, కడిగేయాలని ఇక్కడ వేసాను. పర్లేదు, కొద్దిగా వచ్చినాయి ఈసారి. ఇదిగోండి మట్టి వాష్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ కొంచెం చుక్క వచ్చినాక తీస్తేనే బాగా వస్తున్నాయి. ఇదిగోండి ఇలా తీసాను, కొన్ని వచ్చినాయి. ఇంకా కొంచెం ఉంచితే ఇంకా బాగా వచ్చాయి, లైట్గా వచ్చినాయి. ఇటువైపు ఇంకో మొక్క ఉంది, ఇది కూడా లాగేస్తున్నాను. వాటర్ పోసినప్పుడు కొద్దిగా కాయలు కనిపించినాయి, ఇంకా వచ్చినాయి ఏమైనా లాగేసేసాను. ఇంకొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు ఉంచితే ఇంకా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ టైం ఉంచుతాను. ఇదిగోండి కడిగేసాను. బిళ్ళగన్నేరు బాగున్నాయి కదా ఫ్లవర్స్.
ఇదిగోండి ఏ టైంలో పడ్డా ఏ రోజుల్లో పడ్డా చాలా బాగా వస్తున్నాయి ఈ ఫ్లవర్.